100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి కోసం 5 ఏళ్లుగా నిరీక్షిస్తున్న గుంటూరు జిల్లా కార్మికుల కల నెరవేరబోతోంది. రాష్ట్రంలో 7 ఈఎస్ఐ ఆసుపత్రులు నిర్మించాలని కేంద్రం 2020లోనే నిర్ణయించగా వైసీపీ ప్రభుత్వ నిర్వాహంతో గుంటూరు జిల్లాలో పనులు భూసేకరణ దగ్గరే నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కీలక అడుగు పడింది. వీలైనంత త్వరగా ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి వేలాది మంది కార్మికులకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలోని వేర్వేరు పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారి వైద్య అవసరాల కోసం ఈఎస్ఐ ఆసుపత్రి దిశగా కేంద్ర కార్మిక శాఖ పచ్చజెండా ఊపింది. 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి భూసేకరణ జరపాలని నిర్ణయించింది. పత్తిపాడు మండలం నడింపాలెం గ్రామంలో సర్వే నంబర్ 110 ఓలోని 6.5 ఎకరాల స్థలంలో వైద్యశాలను నిర్మించేందుకు మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇటీవల రాష్ట్ర కేబినెట్ కూడా ఈ ఆసుపత్రి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈఎస్ఐ ఆసుపత్రి ద్వారా గుంటూరు పరిసర ప్రాంత కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. మరి మా పత్తిపాడు నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయినటువంటి పత్తిపాడు మండలంలో నడింపాలెం గ్రామంలో ఈఎస్ఐ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ని మరి మన రాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మాకు శాంక్షన్ చేసి ఈ ఏరియాలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా మరి ఎంతో మేలు చేయడం జరిగింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈ హాస్పిటల్ని చాలా అభివృద్ధి చెందింది. ఈ చుట్టుపక్కల కూడా ఏంటంటే అందరూ కూడా సన్నకారు రైతులు ఉండడం వలన చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఒక్కొక్కళ్ళు అయితే గుంటూరు పోయే లోపలే ఇక్కడ చనిపోవడం కూడా జరుగుతుంది. మరి ఈ హాస్పిటల్ వల్ల మాకు ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మేము ఎంతో సంతోషంగా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగనే దీనికోసం ప్రయత్నం చేసేటువంటి మా స్థానిక శాసనసభ్యులు బోర్ల రామన్యాయుడు గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. 100 పడకల ఆసుపత్రి ఈఎస్ఐ వారి ప్రోద్బలంతో మన ఎంపీ గారు పెమ్మసాని గారు చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళి కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారితో మాట్లాడి 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని మన నడింపాలెం గ్రామంలో ఏర్పాటు చేయుటకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ 100 పడకల ఆసుపత్రి అనేది మన ఈ ఏరియాలో పెట్టడము చాలా సంతోషకరము. ఎందరో కార్మికులకి ఈ అవకాశం సద్వినియోగపరుచుకోవాలని, అట్లాగే పేదలు బడుగు బలహీన వర్గాల వారు కూడా ఈ 100 పడకల ఆసుపత్రిలో ఉపయోగించుకొని అందరూ తమకు ఏదైనా జబ్బు చేసినప్పుడు చూపించుకోవడానికి ఈ 100 పడకల ఆసుపత్రి బాగా ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో మొత్తం 7 ఈఎస్ఐ ఆసుపత్రులు నిర్మించాలని కేంద్రం 2020లోనే నిర్ణయించింది. అందులో విజయనగరం, కాకినాడ, విశాఖపట్నం ఆసుపత్రుల నిర్మాణ పనులు ప్రారంభం కాగా గుంటూరు, పెనుకొండ, శ్రీ సిటీ నెల్లూరు, అచ్యుతాపురం ఆసుపత్రులు భూ కేటాయింపుల దశల్లో ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు కేంద్రం ఆమోదించింది. ఈఎస్ఐ ఆసుపత్రితో పాటు పారామెడికల్, నర్సింగ్ కోర్సులకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది. గుంటూరు జిల్లాలో భూ సేకరణ పూర్తి కావడంతో 3 ఏళ్లలో ఈ ఆసుపత్రి నిర్మాణం తుది దశకు వస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే దీనిపై దృష్టి పెట్టింది. పత్తిపాడు నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు తగిన భూమి కావాలన్నప్పుడు హైవే మనకు తిరుకులూరుపేటకు వెళ్ళే హైవేలోనే మా పరిధిలో ఈదురుపాలెంలో భూమి కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. సో ఇక్కడ మాకేంటంటే మిర్చాడులో పనిచేసేటటువంటి కార్మికులు కానీ అక్కడ ఇండస్ట్రియల్ హబ్బుగా మారిపోతుంది. సో ఆ ఇండస్ట్రియల్ హబ్బు కింద దాదాపు ఇప్పుడు పత్తిపాడులో 250 ఎకరాల్లో ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి. అంతేకాకుండా ఆల్ అలాంగ్ ది హైవే పత్తిపాడు మన గుంటూరు ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి బోయపాలెం వరకు కూడా అక్కడ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇండస్ట్రియల్ హబ్ని ఏర్పాటు చేయడానికి అక్కడ ఉన్న ల్యాండ్స్ ని మేము కేటాయించడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో మిర్చి యార్డుతో పాటు అనేక స్పిన్నింగ్ మిల్స్, కోకోకోలా, పెప్సీ కంపెనీలు సహా వేరువేరు పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ ఈఎస్ఐ ఆసుపత్రి ఎంతో ఉపయోగపడనుంది. ప్రస్తుతం గుంటూరు కృష్ణానగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ మాత్రమే ఉండడంతో వైద్య అవసరాల కోసం విజయవాడ గుణదలలో ఉన్న ఈఎస్ఐ కార్యాలయానికి కార్మికులు వెళ్లాల్సి వస్తుంది. గుంటూరులోనే 100 పడకలతో ఆసుపత్రి నిర్మిస్తే అక్కడే ఇన్పేషెంట్ సదుపాయం కూడా అందుబాటులోకి రానుంది. జిల్లాలో దాదాపు 50,000 మంది కార్మికులకు ఈ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు వినియోగంలోకి రానున్నాయి. మా మండలం ఈ ఈఎస్ఐ హాస్పిటల్ రావడం
4 మండలాలకి సెంటర్ కాబట్టి దాదాపు ఒక 20 నిమిషాలు అరగంటలో ఎటు నుంచి అయినా కానీ ఇటు నందిపాడు నుంచి అయినా ఇటు కాకుమాన్ నుంచి అయినా ఇటు మా చెరుకూరు నుంచి అయినా మనకు రావడానికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ 100 పడకల హాస్పిటల్ రావడం మాకు చాలా సంతోషం. విభజన తర్వాత 11 సంవత్సరాల తర్వాత మరి పత్తిపాడు నియోజకవర్గం నడింపాడులో ఉన్నటువంటి విలేజ్లో ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం, హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇవాళ అయితే ఈఎస్ఐ సంస్థ వంటి ఉద్యోగస్తులు ఉన్నారో, కార్మికులు ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఇప్పుడున్నటువంటి గుంటూరు కావచ్చు, తాడేపల్లి కావచ్చు, మౌలిక వసతులు కానీ అక్కడ ఫెసిలిటీస్ కానీ సరిగ్గా లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు గురవుతా ఉన్నారు. మరి మన గుంటూరు ఎంపీ గారు అట్లానే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా నాణ్యమైన వైద్యం అందించాలన్న దృక్పథంతో మరి మాట్లాడి ఇక్కడ మంజూరు చేయించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తాజా పరిణామాలపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈఎస్ఐ ఆసుపత్రి ఇప్పుడు శరవేగంగా పనులు పూర్తి చేసుకోబోతోంది.